గాయస్ మనలో 90% అందరం జాబే చేస్తూ ఉంటాము. సో అలా జాబ్ చేస్తున్నప్పుడు మనకైతే మన ఆఫీస్లో కానీ మన కంపెనీలో కానీ ఖచ్చితంగా పిఎఫ్ అనేసి పడుతూ ఉంటారనమాట. సో ప్రొవిడెంట్ ఫండ్ అది వచ్చి మన గవర్నమెంట్ రూల్ అనమాట. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అన్ని ఆఫీస్లో అన్ని కంపెనీస్లో అది పడతారనమాట, ప్రతి వర్కర్కి ప్రతి జాబ్ హోల్డర్కి. సో అలాంటప్పుడు మనం ఆ పిఎఫ్ని ఎలా చెక్ చేసుకోవాలి, ప్లస్ పిఎఫ్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఒకటి ఉంటుంది అనమాట. యూజర్ నేమ్ అంటే ఏం లేదు, యూఏఎన్ నెంబర్ వాళ్ళ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన యూఏఎన్ నెంబర్కి మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలంటుంది. ఆ పాస్వర్డ్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు, లేకపోతే అది ఎక్కడైనా పెట్టేసి మర్చిపోతూ ఉంటారు అనమాట. సో ఆ పాస్వర్డ్ని ఎలా రికవరీ చేసుకోవాలి మన మొబైల్ నెంబర్తో అనేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి గాయస్. మీరే మీ మొబైల్లో ల్యాప్టాప్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ మీరే చేసుకోవచ్చు ఈజీగా. చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, మీరే చేసుకోగలుగుతారు. ఓకే గాయస్, థ్యాంక్ యూ. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే సర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ నొక్కండి. నెక్స్ట్ అయితే ఈ పేజ్ అయితే లోడ్ అవుతుందండి. మీకు ఈ పేజ్లో అయితే మీకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఉంది కదా, ఫస్ట్ ఇది ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇది వచ్చి గవర్నమెంట్ వెబ్సైట్ అండి. మనకి మన పిఎఫ్ గురించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అండ్ డేటా అయితే ఈ వెబ్సైట్లో ఉంటుందండి. సో ఈ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుందండి, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా అనేసి. సో ఈ వెబ్సైట్లో అయితే అన్ని సర్వీసులు మనకి కావాల్సిన అన్నీ ఉంటాయన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, హోమ్ పక్కన సర్వీసెస్ అని కనిపిస్తుంది చూడండి, దాంట్లోకి వెళ్ళేసి ఫర్ ఎంప్లాయీస్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి ఇలా లోడ్ అవుతుందండి పేజ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి చూసారంటే మెంబర్ పాస్బుక్, మెంబర్ యూఏఎన్, ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ అయితే మీరు సర్వీస్ ఎంచుకోండి, మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది. సో చూపిస్తాను చూడండి, ఇప్పుడు దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో మనకి అలర్ట్ అనేది ఫస్ట్ అయితే ఒక ఆటో పాపప్ అయితే వస్తుంది, దాన్ని అయితే మీరు ఇగ్నోర్ చేయండి. సో ఈ మెసేజ్ ఏంటని మనమందే అడుగుతారనమాట. సో మళ్ళీ అది చెప్పేస్తాను. ఏంటంటే ఇలా అయితే సైబర్ ఫ్రాడ్స్ అయితే చాలా జరుగుతున్నాయి. సో మీరు విజిలెంట్గా ఉండండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి ఆ మెసేజ్ అనమాట. సో నెక్స్ట్ అయితే మనము రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ యూఏఎన్ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది కదా. సో మీకైతే పాస్వర్డ్ తెలుసుంటే, మీ పిఎఫ్ నెంబర్కి పాస్వర్డ్ తెలుసుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ యూఏఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు పాస్వర్డ్ అయినా మర్చిపోయినట్లయితే కింద కనిపిస్తుంది చూడండి, ఫర్గాట్ పాస్వర్డ్. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది చూడండి, అదైతే క్లిక్ చేయండి. నేనైతే ఇప్పుడు పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రికవరీ చేసుకోవాలి అనేసి ప్రాసెస్ అయితే చెప్తున్నానండి. నార్మల్గా మీరు యూఏఎన్ పాస్వర్డ్ తెలిసినట్లయితే డైరెక్ట్గా మీరైతే యూఏఎన్ వచ్చి పాస్వర్డ్ వేసి కొట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేశాను అనమాట. ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడైతే మనం యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. యూఏఎన్ నెంబర్ అంటే ఏం లేదండి, మీ పిఎఫ్ నెంబరే అనమాట. సో మీ యూఏఎన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నాదైతే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాదైతే యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎంటర్ చేసేసి అయితే క్యాప్చా ఎంటర్ చేయండి. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో క్యాప్చా అదైతే ఎంటర్ చేయండి కింద. సో నేనైతే ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ అయితే సబ్మిట్ కొట్టండి. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మీరు కొంచెం నేర్చుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు చాలా తొందరగా నేర్చుకోవచ్చు అనమాట. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. నేనైతే సబ్మిట్ కొట్టాను. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చి మన నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అని అడుగుతుందనమాట. సో నేనైతే నా నేము, డేట్ ఆఫ్ బర్త్ నేమైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి కింద, తేదీ, నెల, సంవత్సరం అలాగే ఇవ్వాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చి జెండర్ మేలా ఫీమేలా అనేసి సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ అయితే వెరిఫై అని కొట్టండి. కింద కనిపిస్తుంది కదా వెరిఫై అనే బటన్, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీ డీటెయిల్స్ ఇది మొత్తం యాజ్ పర్ పిఎఫ్లో ఉన్నట్టు ఇవ్వాలండి, అప్పుడైతే మీకు కరెక్ట్
కరెక్ట్గా ఇస్తేనే ఇది ఓపెన్ అవుతుంది, లేకపోతే మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది. సో నేనైతే నా డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ అయితే మీరు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఉంటే ఇలా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వచ్చి క్యాప్చా అడుగుతుంది, దాని కింద ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో మీ ఆధార్ నెంబర్ యాజ్ పర్ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి, ఎలా ఉందో అలాగా. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే నా ఆధార్ నెంబర్ ఇచ్చేసాను అనమాట. సో కిందకు వచ్చేసి ఆ బాక్స్లో అయితే బ్లూ టిక్ ఉంది కదా, బ్లూ టిక్ దగ్గర టిక్ చేసేసి కింద వెరిఫై కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, వెరిఫై అవుతుంది. నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. మీ ఆధార్ నెంబర్ వెరిఫై అవుతుంది. మీ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటే డీటెయిల్స్ వ్యాలిడేటెడ్ అని వస్తుంది అనమాట. టిక్ మార్క్ వచ్చింది చూడండి. సో ఆధార్ నెంబర్ వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత కింద అయితే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను, ఏదైతే ఆధార్ లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ అనమాట. సో నెక్స్ట్ అయితే ఓటీపీ ఒకటి వస్తుంది ఆ నెంబర్కి. సో ఇప్పుడైతే నేను గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏంటంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కే ఓటీపీ అనేది వెళ్తుంది. సో నేనైతే ఇప్పుడు ఓ నెంబర్ ఎంటర్ చేసేసాను. సో నాకైతే ఓటీపీ ఇప్పుడు వస్తుంది, నేను ఎంటర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు పేజ్ నెక్స్ట్ గెట్ ఓటీపీ కొట్టిన తర్వాత ఇలాగైతే పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పేజ్ అయితే మనకు ఓపెన్ అయింది. సో ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ అనేసి మనకి ఇక్కడ టిక్ మార్క్తో వచ్చిందనమాట. సో ఇక్కడైతే క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఎంటర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే కింద మన మొబైల్ నెంబర్కి ఏ ఓటీపీ అయితే వచ్చిందో ఆ ఓటీపీ అయితే ఎంటర్ ఓటీపీ అని ఉంది చూడండి కింద. సో అక్కడైతే నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో మీ మొబైల్ అయితే దగ్గర పెట్టుకోండి, ఏ మొబైల్ అయితే ఆధార్ నెంబర్తో లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ అయితే రైట్లో వేస్తున్నాను చూడండి, స్క్రీన్ మీద వేస్తున్నాను రైట్లో ఎలా వస్తుందో ఆ మెసేజ్ అనేసి. సో నా మొబైల్కైనా వచ్చిన మెసేజ్ అనమాట ఇది. సో ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ కన్నా ఓటీపీ రాకపోతే మళ్ళీ రీసెండ్ ఓటీపీ అని పక్కన ఉంది చూడండి, వెరిఫై పక్కన. సో రీసెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. సో ఓటీపీ అయితే ఖచ్చితంగా. సో నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయిందండి. నెక్స్ట్ పేజ్ అయితే ఇదే అండి. మన డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఉంటే న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి మన వెబ్సైట్ అయితే ఆస్కారం ఇస్తుందన్నమాట. సో అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. నా పాస్వర్డ్ అయితే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఇస్తున్నాను అనమాట చూడండి. ఇప్పుడైతే నేను న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో న్యూ పాస్వర్డ్ నాకు ఏ ఇష్టమైతే నా నంబర్లో ఇవ్వచ్చు అనమాట, కానీ అది కొంచెం సెన్సిటివ్గా ఉండాలన్నమాట. సో నంబర్లు ఉండాలి, ప్లస్ క్యాపిటల్ లెటర్లు ఉండాలి, స్మాల్ లెటర్లు ఉండాలి, అలాగ చూసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ పాస్వర్డ్ని కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి, ఎందుకంటే మనం హ్యాకర్స్ ఎక్కువైపోయినారు ఇప్పుడు, మనకి ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి అనమాట, సైబర్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో అందువల్ల మీ పాస్వర్డ్ అయితే మీరు గుర్తుంచుకోండి, ప్లస్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి. ఇక్కడ మీరు ఇస్తున్నారు కదా, ఇక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేసి రెండు, అది సేమ్గా ఉంటేనే మనకి ఇక్కడ సబ్మిట్ అవుతుంది అనమాట. నేనైతే ఇక్కడ ఒకటి పాస్వర్డ్ అయితే రాంగ్ ఇచ్చేసాను, కింద పాస్వర్డ్ పైన కరెక్ట్గా ఇచ్చాను, కానీ కింద వచ్చేసి రాంగ్ పాస్వర్డ్ ఇచ్చేసాను అనమాట. సో అందువల్ల అయితే నేను మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను చూడండి, న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. రెండు న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు మనకి కరెక్ట్గా ఇవ్వాలన్నమాట, యాజ్ ఇట్ ఈజ్ ఉంటేనే మనకి మ్యాచ్ అవుతుంది. సో మ్యాచ్ కాలేదంటే ఎలాగ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను రెండు మ్యాచ్ అయ్యేటట్టు కరెక్ట్గా ఇచ్చాను అనమాట, సేమ్ పాస్వర్డ్ పైన కింద ఎంటర్ చేశాను. ఇప్పుడైతే సబ్మిట్ కింద మీకు సబ్మిట్ చేసి చూపిస్తాను చూడండి. సో నేనైతే ఇక్కడ సబ్మిట్ కొట్టేసాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఇలా పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు లాగిన్ అని వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ నా పాస్వర్డ్ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోయిందనమాట. సో నేను ఇప్పుడు లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను ఎలా లాగిన్ అవుతాను. కోసం అయితే నేను ఇప్పుడు లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి, ఇలాగా మనకు స్టార్టింగ్లో ఓపెన్ అయింది కదా ఆ పేజ్ అనమాట ఇది. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ నా యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాను చూడండి. ఇక్కడ యూఏఎన్ ఉంది కదా, అక్కడైతే నా యూఏఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు. సో నా యూఏఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసిన తర్వాత కింద పాస్వర్డ్ అని ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ అయితే ఏదైతే మనం చేంజ్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో నేనైతే నా పాస్వర్డ్ని మొత్తం కేర్ఫుల్గా ఎంటర్ చేస్తున్నాను.
పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే కింద అయితే మన క్యాప్చా అడుగుతుందండి. యాజ్ ఇట్ ఈజ్ పైన ఎలాగుందో ఆ క్యాప్చా అయితే కింద ఎంటర్ చేయాలన్నమాట మనము దాన్ని చూసి. సో క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్ చూసుకునేసి క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్. సో దాన్ని మాత్రం కొంచెం చూసుకోండి. సో నెక్స్ట్ అయితే మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే మనకి ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మన లింక్ అయిన పిఎఫ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందండి. ఇదండి ఎందుకంటే మన సేఫ్టీ పర్పస్ కోసం లాగిన్ సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉన్నది చూడండి పైన. సో ఇది మన సేఫ్టీ పర్పస్ కోసమే ఈ ఓటీపీ అనేసి సెండ్ చేస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా లాగిన్ అవుతున్నారా లేదా అనేసి ఇది చేస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే మీకు పక్కన నేను ఎలా మెసేజ్ వచ్చిందని కూడా మీకు చూపిస్తాను చూడండి. పక్కన యారో మార్క్లో చూపిస్తాను చూడండి. అది నా ఫోన్కి వచ్చిన మెసేజ్ అండి. సో ఓటీపీ ఐడితో పాటు వస్తుందండి ఈ మెసేజ్ అయితే మనకు. సో నెక్స్ట్ అయితే ఆ మెసేజ్ మన ఓటీపీ అయితే ఎంటర్ చేసేస్తున్నాను. ఇక్కడ 6 డిజిట్స్ ఓటీపీ అయితే ఎంటర్ చేసేసిన తర్వాత కింద క్యాప్చా అడుగుతుంది. సో క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఓటీపీ అండ్ క్యాప్చా ఇచ్చేసి నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ అయితే మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో గాయస్ మనం ఎప్పుడైనా పాస్వర్డ్ అయితే మర్చిపోతే ఇలాగైతే మనం రీసెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు ఈ వెబ్సైట్లో ఇప్పుడు ఈ పేజ్లో అయితే చూడొచ్చు అనమాట. నా డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ మొత్తం యూఏఎన్ నంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మన ఆధార్ నంబరు, పాన్ కార్డ్ నంబరు మొత్తం మనం ఫస్ట్లో ఏదైతే ఇచ్చుంటామో మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అండ్ నెక్స్ట్ అయితే కిందకు వచ్చినట్లయితే నా ఆధార్, పాన్ నంబరు అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నంబరు, ఈమెయిల్, అలాగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే పిఎఫ్ కూడా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను అది నెక్స్ట్ వీడియో అయితే మీకు చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇదేంది ఈరోజు వీడియో అండి. సో నెక్స్ట్ అయితే మనం మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేస్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్.